10% రిజర్వేషన్ కోసం బీసీలు తలపెట్టిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. బీసీల బంద్కి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. బంద్కి మద్దతు ప్రకటించిన పార్టీలకి బీసీ సంఘ జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్రం మెడలు వంచైనా సరే బీసీల రిజర్వేషన్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న జాజుల శ్రీనివాస్ గౌడ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. అనే చెప్పండి, ఈ ధర్నా ఉద్దేశం ఏంటి? అసలు మీ ధర్నా, మీ డిమాండ్స్ ఏంటి? వాస్తవంగా చరిత్రలో ఒక డిమాండ్ మీద ఇన్ని పార్టీలు కలిసి రావడం ఇదే ప్రథమం. ఎప్పుడు కూడా ఒక డిమాండ్ మీద ఇటు లెఫ్టిస్ట్ పార్టీలు, అటు రైటిస్ట్ పార్టీలు, ఇటు లౌకిక పార్టీలు, అదేవిధంగా సామాజిక ఉద్యమ శక్తులు, వ్యక్తులు ఎవరు కూడా కలిసి రాలేదు ఒక డిమాండ్ మీద. మొదటిసారి ఈ ఉద్యమానికి కలిసి వచ్చారు. ఈ ఉద్యమం ధర్మమైంది, న్యాయమైంది. మేము అడిగేది ఏంది? మా వాటా మాకు కావాలంటున్నాం. 40%, 60% ఉన్నటువంటి బీసీలకు 42% రాజకీయ వాటా కావాలని మేము కొట్లాడుతున్నాం. 42% రాజకీయ వాటా కోసమే ఈ రోజు రాష్ట్ర బంద్ నిర్వహించినాం. మీ ధర్మమైన వాటాని అడ్డుకుంటుంది ఎవరు? 100% రెడ్డి జాగృతి ఇలా అడ్డుకుంది కదా, మా కళ్ళకు కనపడ్డట్టు. బరాబర్ మేము అడ్డుకుంటామని హైకోర్టులో అడ్డుకున్నారు. హైకోర్టు ద్వారా మళ్ళీ సుప్రీంకోర్టులో పోయి అడ్డుకున్నారు. అంటే న్యాయస్థానాలను వేదికగా చేసుకుని అడ్డుకుంటున్నారు. కాబట్టి మమ్మల్ని అడుగడుగునా అవమానిస్తున్నారు, అడుగడుగునా మనల్ని అంచివేస్తున్నారు. దీనితోటి ఇలా బీసీల లక్షల మంది ఇలా రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది. దీన్ని అధిగమించాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాల్సిన అవసరం ఉంది. ఇలా రాష్ట్రము కేంద్రం రెండు అనుకుంటే ఇది 2 గంటల పని కాదు. అంటే రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్ల కోసం మీరు పోరాటం చేస్తారు. సో హైకోర్టులో, సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి మీకు ఈ రిజర్వేషన్ల సంబంధించి చుక్క ఎదురైంది. అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందా? మీకు ఏ విధంగా న్యాయం జరుగుతుందని మేము న్యాయస్థానాలకు పోయినాం. న్యాయం జరిగే చోటే అన్యాయం రాజ్యం వెళ్ళినప్పుడు మేము ఏం చేస్తాం? మా యొక్క ఆర్గ్యుమెంట్స్ని, మా యొక్క వాదనని, మా యొక్క బాధనను ఇలా కోర్టులు ఆలకించలే. ఇలా కులగణన జరిగిన తర్వాత వచ్చినటువంటి జడ్జిమెంట్లను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు. నేను అంటున్న 1931లో బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి కులగణనే ఉంది తప్ప కొత్తగా 2500 కుల వచ్చినటువంటి కులగణన ఉంది. 56.36% అని బీసీలను తేల్చిరు. ఆ తర్వాత అందులో 42% రాజకీయంగా వెనుకబాటుతనం ఉందని తేల్చిరు. ఇన్ని ప్రక్రియలు ఉన్న తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఎట్లా స్టే ఇస్తాయి? ఇలా ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికే ఇలా రాష్ట్ర బంద్ నిర్వహించడం. రాష్ట్ర బంద్ 100% సక్సెస్ అయింది. ఇలా సబ్బండ వర్గాలు పాల్గొన్నారు. విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సంస్థలు, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారులు, ఇలా మొత్తం ఇలా తెలంగాణ అంతా బంద్ జరిగింది. ఈ బంద్ ద్వారా ఢిల్లీ పాలకులకు సెగబుట్టేలా చేయాల్సిన వాడు చేయాలి, అడగాల్సిన వాడు అడిగే విధంగా ఈ బంద్లో లక్షల మంది పాల్గొని నిరసన జరపడం జరిగింది. ఒక విషయం చెప్పండి, ఇప్పుడు మీ బీసీ రిజర్వేషన్లని అడ్డుకుంటున్నది పార్టీలు అయితే బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, లేదంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు పార్టీల వారిగా మనం తెలంగాణ ఉద్యమాన్ని ఒకటి పరిశీలించినట్టయితే, ఇంతకుముందు కొంత మిత్రులు చెప్పినట్టు సోషల్ మీడియాలో అగనెస్ట్ వస్తుంది, ఏదో కొద్దిగా ఒకరిద్దరు పెడుతున్నారని. మీ పోరాటం ఎవరి మీదని? ఇవాళ నేను అంటున్న తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఏసీ పెడితే ఆ టీజేఏసీలో టీ కాంగ్రెస్ పాల్గొన్నది, టీటీడీపీ పాల్గొన్నది, టీ బీజేపీ పాల్గొన్నది, టీ కాంగ్రెస్ పాల్గొన్నది, టీసీపీఐ పాల్గొన్నది. అంటే ఆ డిమాండ్ మీద ఆ రాష్ట్రాలకే పరిమితమై ఆ పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఈరోజు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు, చట్టసభల్లో అసెంబ్లీలో చట్టం చేసినప్పుడు బీజేపీ సపోర్ట్ చేసింది, కాంగ్రెస్ సపోర్ట్ చేసింది, సిపిఐ సపోర్ట్ చేసింది, ఎంఐఎం సపోర్ట్ చేసింది, అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు కూడా మా న్యాయమైనటువంటి డిమాండ్ కోసం అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఈ 22 నెలల కాలంలో చేయాల్సిన ప్రక్రియ చేసింది. కానీ ఇది సరిపోదు. ఇంకా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని తీసుకొని పోయి ఢిల్లీకి పోవాల్సిందే. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందరనే బైఠాయించాల్సిందే. రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాష్ట్రపతి దగ్గరనే బైఠాయించాల్సిందే. ఎన్నో సమస్యలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వారు ఈ సమస్యలను పరిష్కరించినప్పుడు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రధానమంత్రి బీసీలు ఇంత క్షోభపడుతుంటే, రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు చేసి బందులు చేస్తుంటే ఇలా బీసీ ప్రధానమంత్రి ఎందుకు పట్టించుకోడు? కాబట్టి ప్రధానమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందే. రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించాల్సింది. ఈ బీసీలకు సామాజిక న్యాయం జరిగే వరకు, రాజకీయ రిజర్వేషన్లు కల్పించే వరకు మా పోరాటం ఎట్టి పరిస్థితులు ఆపేది లేదు. ఏదైతే బీసీల రిజర్వేషన్లు సాధించడం కోసం ఖచ్చితంగా మేము ఎంతవరకైనా పోరాటానికి సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది చేసింది, కానీ ఇంకా చేయాలి. ఖచ్చితంగా అఖిల పక్షాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి తీసుకుపోవాలి. సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ బ్రహ్మారావుతో శ్రీనివాస్, మహా టీవీ, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరో